brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. బనకచర్ల కాదు బంకచర్ల అని ఎవరు ఏ ముహూర్తాన అన్నారో కానీ ఏపీ తెలంగాణ మధ్య బంకలా తగులుకుంది బనకచర్ల ప్రాజెక్ట్. రెండు ప్రభుత్వాల మధ్య, రెండు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల మధ్య రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. కొత్త ప్రపోజల్స్, వేడివేడి వార్నింగ్స్ తో హీట్ ఎక్కుతోంది బనకచర్ల వివాదం. ఆంధ్ర ఎక్కడుందండి? ఆఫ్టర్ తెలంగాణ కదండి. గోదావరిలో ఆంధ్ర కమ్స్ లిటరలీ టేల్ అండి. ఆంధ్ర రాష్ట్రం తర్వాత ఇంకే రాష్ట్రం లేదు, సముద్రం ఉంది మనకి. ఇక్కడ కడితే వాట్ ఈస్ ద ప్రాబ్లం? మా నీళ్లు, మా ప్రాజెక్టులు పూర్తయ్యేంత వరకు నీ బనకచర్ల లేదు, నీ బెనకచర్ల లేదు. నీళ్లే నిప్పులవుతున్నాయి. సముద్రంలో కలిసే మిగులు నీళ్లను వాడుకుంటే మీకొచ్చిన అభ్యంతరం ఏంటి అన్న ఏపీ మంత్రి లోకేష్ కామెంట్ తో తెలంగాణ పాలిటిక్స్ మళ్లీ భగ్గుమన్నాయి. బనకచర్లని ఎలా అడ్డుకోవాలో తమకు తెలిసినంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఫస్ట్ రియాక్షన్ ఇచ్చారు. ఉలిక్కిపడ్డ రూలింగ్ పార్టీ ఇంకొంచెం డోస్ పెంచేసింది. కేసీఆర్ సర్కార్ గతంలో ఏపీతో చేసుకున్న ఒప్పందాల వల్లే బనకచర్ల ప్రాజెక్టు తెరపైకొచ్చిందని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ఇది సరిపోదనుకున్నారు ఏమో, తెలంగాణ మంత్రులు కూడా సీన్లోకొచ్చేశారు. మీరు వాడుకుని మిగతావి వదిలినా చాలన్న లోకేష్ కి ఈ విధంగా రివర్స్ ఆఫర్ ఇచ్చారు మంత్రి భట్టి. మా 2 లక్షల ఎకరాలు ముంపు గురి కాకుండా మీరు పోలవరం కట్టుకోండి. పోలవరం కట్టుకునే క్రమంలో మా 7 మండలాల్లో ఉన్నటువంటి 2 లక్షల ఎకరాలకు సంబంధించిన అమాయక గిరిజనులు మునుగుతా ఉంటే చూస్తూ ఊరుకోవటానికి మేము సిద్ధంగా లేము. తప్పనిసరిగా ఆర్డినెన్స్ సంబంధించి మేము ప్రశ్నిస్తాం. మీ పోలవరం సంగతి ఏందో, మీ బనకచర్ల సంగతి ఏందో తేలుస్తాం. బనకచర్లతో లింకు పెడుతూ 1 కాదు 3 కండిషన్లు పెట్టారు భట్టి. పోలవరం ఎత్తు తగ్గించాలి, 7 మండలాలు వెనక్కివ్వాలి, అప్పుడు మాట్లాడండి బనకచర్ల గురించి అంటూ బంతిని ఏపీ వైపు నెట్టేశారు. మరో మంత్రి ఉత్తమ్ కూడా లోకేష్ మాటల్ని తిప్పికొట్టారు. పర్యావరణ అనుమతి లేని జీఆర్ఎంబీ వ్యతిరేకించిన పోలవరం బనకచర్ల ప్రాజెక్టును ఎలా కడతారని ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. ఇరిగేషన్ మంత్రిగా స్వయంగా లెటర్ హెడ్ పై కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశానన్నారు. ఎన్డీఏతో పొత్తు ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోనేది లేదని లోకేష్ ను హెచ్చరించినంత పనిచేశారు మంత్రి ఉత్తమ్. సచివాలయంలో మీడియాతో చిట్చాట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ సర్కార్ను కార్నర్ చేసేశాయి. సో భట్టి పెట్టిన కొత్త ప్రపోజల్స్, ఉత్తమ్ ఇచ్చిన వార్నింగ్స్ అన్నీ కలిపి బనకచర్ల ఇష్యూను రెండు రాష్ట్రాల మధ్య మరింత సంక్లిష్టంగా మార్చేశాయి.